అగ్రరాజ్యాలకి సాధ్యం కాలేదు. టెక్నాలజీ పరంగా టాప్ గా ఉన్న దేశాలు సైతం ఫెయిల్ అయ్యాయి. మా వల్ల కాదు బాబోయ్ అంటూ మధ్యలోనే చేతులెత్తేశాయి. అలాంటి అసాధ్యాన్ని భారత్ చేసి చూపించింది. తన మార్కుతో మరోసారి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? మోదీ నాయకత్వంలోని భారత్ అణుశక్తి రంగంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించింది. అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు సాధించలేని అద్భుత విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. అది కూడా అణుశక్తి రంగంలో. ఈ సక్సెస్ మనల్ని ఎనర్జీ ఇండిపెండెన్స్ కు చేరువ చేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అణు ఇంధన రంగంలో సొంతంగా అణు విచ్చిత్తి ద్వారా పవర్, ఎనర్జీ తయారు చేస్తోందన్నమాట. ఈ క్రమంలోనే 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా క్రిటికాలిటీని సాధించింది. ఇదే తరహాలో మరో అడుగు ముందుకు వేస్తే మన దేశంలో సుమారు 400 ఏళ్ల పాటు విద్యుత్ కొరత అనే సమస్యే ఉండదు. మరి ముఖ్యంగా పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ తయారీలో ఇకపై భారత్ కు తిరుగుండదు. ప్రస్తుతం ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా. ఇలాంటి తరుణంలో భారత్ ఇంధన స్వయం సమృద్ధిని సాధించడానికి వేసిన అడుగు విజయవంతమైంది. ఇక్కడ పిఎఫ్బిఆర్ అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇది ప్రస్తుతం తమిళనాడులోని కల్పకంలోని అణు కేంద్రంలో ఉంది. కానీ ఇందులో అంత స్పెషల్ ఏముంది అనే ప్రశ్న వస్తుంది చాలా మందికి. అయితే ఇది నార్మల్ అణు రియాక్టర్ కాదు, ఇది ఒక బ్రీడర్. అంటే ఈ రియాక్టర్ తను ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అణు విచ్చిత్తి, అదే న్యూక్లియర్ ఫిషన్. ఇది యురేనియం లేదా ప్లూటోనియం వంటి భారీ అణు కేంద్రకం న్యూట్రాన్ల తాకిడితో 2 లేదా అంతకంటే ఎక్కువ చిన్న చిన్న కేంద్రకాలుగా విడిపోయే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని అణు విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి, అదే విధంగా అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తారు. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే యురేనియం లేదా ప్లూటోనియం అణువును విచ్ఛిన్నం చేసే టైంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనుకున్నాం కదా, అది హీట్ రూపంలో వస్తుంది. దీన్ని ఉపయోగించి నీటిని బాగా మరిగిస్తే ఆవిరి ఏర్పడుతుంది. ఈ ఆవిరిని భారీ టర్బైన్లను తిప్పడానికి యూజ్ చేస్తారు. చివరిగా ఈ టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నమాట. నార్మల్ గా రియాక్టర్లు ఈ ప్రాసెస్ లో నీటిని ఉపయోగిస్తూ ఉంటాయి, కానీ బ్రీడర్లు అలా కాదు. బ్రీడర్లలో నీటికి బదులుగా సోడియం, సీసం వంటి లిక్విడ్ మెటల్స్ ను ఉపయోగిస్తారు సైంటిస్టులు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మన పైన చెప్పుకున్న ప్రాసెస్ లో నీరు విడిపోయిన అణువుల స్పీడ్ ను తగ్గిస్తుంది, కానీ లిక్విడ్ మెటల్స్ ఆ వేగాన్ని అలాగే ఉండేలా చేస్తాయి. అందుకే ఈ రియాక్టర్స్ ను బ్రీడర్స్ అని పిలుస్తారు. అది వాడే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మన దేశం బ్రీడర్ రియాక్టర్ లో క్రిటికాలిటీని సాధించింది. ఇది భారత్ సాధించిన స్వయం సమృద్ధిలో కీలక అడుగని చెప్పొచ్చు. అలాగే ఇది భారత్ దీర్ఘకాలిక అణు వ్యూహంలో కీలక భాగం. మొత్తంగా ఈ విజయంతో వాణిజ్య ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను కలిగి ఉన్న రష్యా తరువాత భారత్ 2వ దేశంగా అవతరించింది. అయితే మన దేశపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. అందులో సహజ యురేనియం ను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం, అలా తయారు చేసే ప్రాసెస్ లో బై ప్రోడక్ట్ గా ప్లూటోనియం వస్తుంది. ఇప్పటి వరకు ఇలానే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కల్పకంలో ప్లూటోనియం ను ఇంధనంగా వాడుతూ విద్యుత్ ను తయారు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో థోరియం ను ఉపయోగిస్తే అది యురేనియం 233గా మారుతుంది. అలా వచ్చిన యురేనియం తిరిగి కావాల్సినంత విద్యుత్ ను పొందొచ్చు. ఈ క్రమంలోనే అణు విద్యుత్ కార్యక్రమంలో క్రిటికాలిటీ సాధించిన భారత్ సెకండ్ ఫేజ్ లోకి అఫీషియల్ గా అడుగుపెట్టింది. ఈ దశలో అణు విచ్చిత్తి ప్రక్రియ స్వయంగా స్థిరంగా కొనసాగుతుంది. ప్రతి విచ్చిత్తి తర్వాత కావాల్సిన న్యూట్రాన్లను సమతుల్యంగా ఉత్పత్తి చేస్తుంది. అంటే రియాక్టర్ విద్యుత్ ఉత్పత్తి చేయగల స్థితికి చేరుకుందని అర్థం. 500 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఈ బ్రీడర్ రియాక్టర్ త్వరలోనే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కానుంది. ఈ క్రమంలోనే భారత్ అణు రంగంలో సాధించిన విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. న్యూక్లియర్ జర్నీలో ఇదొక కీలక ఘట్టమని అభివర్ణించారు. న్యూక్లియర్ సైంటిస్టులతో పాటు యావత్ భారత్ గర్వించదగ్గ విషయమని ఆయన చెప్పారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం భారత్ యురేనియం అవసరాల కోసం 70% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సక్సెస్ అయితే మన దేశంలో ఉన్న థోరియం నిల్వలతో 100 ఏళ్ల పాటు స్వయం శక్తితో విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు.
దీంతో యురేనియం నిల్వల కోసం కానీ విద్యుత్ కోసం కానీ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం రాదు. భారత్ లో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ థోరియం నిల్వలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ప్రపంచంలోనే అత్యధికంగా 25% నిల్వలున్నాయి. రానున్న రోజుల్లో ఈ థోరియంను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే 3వ దశకు చేరడానికి ఈ రియాక్టర్ ఒక వారధిగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఏదేమైనా ఈ సక్సెస్ తో అధునాతన అణు సాంకేతికత, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఇక ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో స్వాలంబన దిశగా మోదీ సర్కార్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. అణురంగంలో అరుదైన ఘనత సాధించిన భారత్ ఇప్పుడు పారిశ్రామికంగానూ అభివృద్ధి పదంలో దూసుకెళ్లడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే న్యూక్లియర్ పవర్ లో గ్లోబల్ సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతోంది.